పేరు విజయలక్ష్మి. నేను ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మహిళా ఉద్యోగులు ఎన్నో రకాలుగా ప్రతి ఒక్క కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఆ మహిళా ఉద్యోగులకి సంబంధించి సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈరోజు నేను సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించుకుందాం అనుకుంటున్నాను. ప్రతి కార్యాలయాల్లో నా మహిళా ఉద్యోగులకి సంబంధించి సమస్యలు ఏదైతే మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్నారో, ప్రత్యేకంగా టాయిలెట్స్ లేవు. దానికి సంబంధించి మేము ఎప్పటి నుంచో రిప్రజెంట్ చేస్తున్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ప్రతి ఒక్క కార్యాలయాల్లో మహిళా విభాగానికి మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామండి. తర్వాత ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్, మహిళా ఉద్యోగులు ప్రతి కార్యాలయాల్లో కూడా పై ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ హెరాస్మెంట్లకు కానీ సెక్సువల్ హెరాస్మెంట్స్ కానీ పాల్పడకుండా ఉండడానికి, పాల్పడితే సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే చైల్డ్ కేర్ లీవ్స్కి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగికి 180 రోజులు 6 నెలలు సెలవులు ఇస్తే, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మహిళా ఉద్యోగికి 2 సంవత్సరాలు ఇస్తున్నారండి. మహిళా ఉద్యోగి అంటే ఎవరైనా మహిళే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా మహిళే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా మహిళే. ఈ మహిళల్లో వివక్షత చూపకుండా, మీ అందరికీ కూడా తెలుసు, మీ ఇంట్లో మహిళలు మెటర్నరీ లీవ్ యూజ్ చేసుకున్న ఒక బిడ్డని కంటం అనేది ఎంత కష్టమో అనేది, ఆ తర్వాత మహిళా ఉద్యోగి ఆఫీసులకి అటెండ్ అవ్వడము, వాళ్ళ యొక్క సమస్యల గురించి ప్రభుత్వాన్ని ఆలోచించమని చెప్పేసి మా స్వయంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారే ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే స్పందించి వాటి మీద చర్యలు తీసుకొని మాకు సంబంధించిన జీవోలు ఏర్పాటు చేసి వీటి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నామండి. అలాగే శిశు సంరక్షణ కేంద్రాలు, మహిళా ఉద్యోగి డెలివరీ అయిన తర్వాత కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ యొక్క పాలన చూసుకోవడం కోసం వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా తీసుకొచ్చి ఫీడింగ్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఇది ప్రత్యేకంగా సచివాలయాల్లోనే ఉంది. బట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు కానీ, జిల్లాల్లో కానీ, డివిజన్ కార్యాలయాల్లో కానీ లేవు. మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత ఒక మహిళా ఉద్యోగి సర్వీస్లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు మెటర్నిటీ లీవ్ అవైల్ చేసుకుంటే ఆమె యొక్క ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారండి. ప్రొబేషన్ రెగ్యులర్ చేయకుండా తన యొక్క ప్రొబేషన్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. దీనివల్ల మహిళా ఉద్యోగి తన యొక్క సీనియారిటీని పోగొట్టుకుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మేము కేరళ గవర్నమెంట్ నుండి మా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు మహిళా ఉద్యోగికి వాళ్ళ యొక్క ఉన్నతి కోసము కేరళ గవర్నమెంట్ నుండి జీవో తీసుకొచ్చి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ అక్కడ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఇక్కడ మహిళా ఉద్యోగికి ఆ యొక్క ఫెసిలిటీ కల్పించట్లేదు. కాబట్టి ఎవరైతే ఈ మెటర్నిటీ లీవ్ 2 ఇయర్స్ లోపు జాయిన్ అయిన తర్వాత అవైల్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ప్రొబేషన్ కన్ఫర్మ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయంలో ప్రభుత్వము చర్య తీసుకొని మాకు ఒక ఉత్తర్వులు ఇప్పించి మహిళా ఉద్యోగుల వైపు చిన్న చూపు చూడకుండా మహిళా ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించవలసినదిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.